మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భూముల రీసర్వే నిలిపివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం. వైకాపా హయాంలో 1.75 లక్షల ఎకరాల అన్యాక్రాంతం, వాటి విలువ 35,000 కోట్లు, బాధితులకు సాంత్వన చేకూరుస్తాం. సీఎం చంద్రబాబు వెల్లడి. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల. కేవలం ప్రచారం కోసం వైకాపా ప్రభుత్వం చేసి పెట్టిన భూముల రీసర్వే అమలు నిలిపేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. భూ సర్వే పేరుతో భూముల సరిహద్దులు మార్చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు భూములు సహజ వనరులు అడ్డకోలుగా దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ కబ్జాల నివారణకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే కబ్జా చేసిన వారు భూమి వారిదేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. గుజరాత్లో 2020 నుంచి ఈ చట్టం అమల్లో ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైకాపా నేతలు లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తామని ప్రకటించారు. భూ కబ్జాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే వాటికి రక్షణ కల్పిస్తామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసి బాధితులకు సాంత్వన చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని హెచ్చరించారు. వైకాపా భూదోపిడీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ఠను ధ్వజమెత్తారు. ప్రైవేట్ వ్యక్తులకు కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమించుకోవచ్చని ఈ దుర్మార్గపు చట్టం రద్దుకు తొలి మంత్రివర్గ సమావేశంలో తీర్మానించామని చెప్పారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 5 ఏళ్ల వైకాపా పాలనలో 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, వీటి విలువ 35,576 కోట్లు అని చెప్పారు. వైకాపా పాలనలో సహజ వనరుల దోపిడీపై సీఎం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో 35,000 కోట్ల రూపాయలు అన్నట్టు. ఇప్పుడు ఈ కబ్జాకి సంబంధించినటువంటి అంశం మీద ఎలా చేస్తారు అంటే ఏమేం కబ్జా చేశారు, ఎట్లా, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అన్నటువంటిదే ఇక తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇకపోతే 5 కోట్ల మంది ఆకాంక్షలను తీర్చాలని ప్రధానిని కోరతా. రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం మాట్లాడితే ఇది సమిష్టి విజయం. తెలుగుదేశం పార్టీ బీజేపీలు తగ్గించి మాట్లాడొద్దు. జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి. అర్హతలకు తగ్గట్టు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం పవన్ కళ్యాణ్. జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరతానని రైల్వే జోన్ విశాఖ ఉక్కు కర్మాగారం యువతకు ఉపాధి కల్పన అంశాల మీద ఆయనతో మాట్లాడతానని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుద్దామన్నారు. ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దే వరకు అందరం కలిసి ప్రయాణించాలన్నారు. కూటమి విజయం సమిష్టి విజయం అని, తెలుగుదేశం పార్టీ బీజేపీలను ఎవరు తగ్గించి మాట్లాడకూడదని హితవు పలికారు. పార్టీ నుంచి గెలిచిన వారంతా ఆచితూచి వ్యవహరించాలని, విజయాన్ని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. జనసేన ఎంపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్క వారం పార్టీ కార్యాలయం నుండి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. జనసేన నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీని సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన సన్మానించారన్నంతరం మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్కి డెన్గా మార్చేశారు. అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చెలాయించారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారు. సీఎం చంద్రబాబు ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పూరి భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం ద్వారా వెళ్లే వీలు, అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు వెల్లడించిన చరిత్రకారులు. పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని, సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్టు గుర్తు చేసుకున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరిలో విలేకరులతో మాట్లాడారు. పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలు చేయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్టు చరిత్రలో ఉంది. తర్వాత పురుషోత్తమ దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరింది. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద వెలకట్టలేంది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్టు మరో చరిత్రకారు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా వ్యక్తిని లోపలికి పంపించారు. తర్వాత అతను ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్ర ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేవుడికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకంతటా వాళ్ళు అనుకుంటే తప్పించి అది అవ్వదు. ప్రత్యక్షం కావాలనుకున్నా, తెలియాలనుకున్నా అన్నటువంటిది భక్తుల నమ్మకం. అందులోకి ఇప్పుడు వెళ్ళి చెడగొట్టాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటిది ఇక్కడ పాయింట్ అనమాట. ఇకపోతే దొంగ విద్యలు నేర్పి సొమ్ములు నొక్కేసి నాటి మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నేరం. పాత గుత్తేదారికి 752 కోట్ల వస్తువుల సరఫరా బాధ్యతలు. కేబినెట్ ఆర్థిక శాఖ సీఎం ఆమోదం లేకుండానే కొనుగోళ్లు. మార్కెట్లో ధరలు తగ్గిన పాత ధరతో రిపీట్ ఆర్డర్.
వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ అంటూ వైకాపా ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కొందరు అధికారులు కొమ్మక్కై సాగించిన అక్రమాల దందా ఇది. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యాకాను కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన బయటపడింది. ఆర్థిక శాఖ అనుమతి, కేబినెట్ ఆమోదం, ముఖ్యమంత్రి పేషి అంగీకారం లేకపోవడమే కాదు, న్యాయ సమీక్షకు పంపకుండా టెండర్లు లేకుండా 772 కోట్ల కాంట్రాక్టును బొత్స, ప్రవీణ్ ప్రకాష్ కలిపి ఖరారు చేశారు. పాత ధరలతో పాత గుత్తేదారికి రిపీట్ ఆర్డర్ ఇచ్చి భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వం విచారణ జరిపిస్తే తన మేడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇచ్చిన వైనం విచారణకు జరిపితే తేడతెల్లమయ్యే అవకాశం ఉందంటూ ఆయన కుంభకోణంలో ఇరికించాలని చూస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంతకుముందు అమ్మిన సరుకుకి ఎంత పెట్టుకున్నారో అంతే దానికి అన్నట్టు. అది ఎలక్షన్స్ ముందు. ఎందుకని ఇప్పుడు టెండర్లు పిలిచి బిగించేస్తే వచ్చే ఏడాదికి అవుతాయి పుస్తకాలు ఇవ్వడం. ఇదంతా దాన్ని ఒక కుంభకోణంగా, ఒక క్యారెక్టర్ అసాసినేషన్, నిజాయితీపరుడైనటువంటి ఒక అధికారిని అవినీతిపరుడుగా ముద్ర వేసి చూపించేటటువంటి ప్రయత్నం. మరి ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అధర్మపరమైనటువంటి ప్రచారం అన్నటువంటిది ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించవచ్చు. కానీ తప్పు చేశారంటూ ముందుగా అభాండాలు మోపేసి అది నమ్మేటట్టుగా వార్తల్ని తయారు చేస్తూ సాగిస్తున్నటువంటి ఒక వార్తా యుద్ధం ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరం. సమాజానికి ప్రమాదకరం, మంచికి ప్రమాదకరం. ఆ మంచిని చెడగొట్టేటటువంటి క్రమంలో సాగుతున్నటువంటి వ్యవహారం అన్నటువంటిది ఎంతవరకు రైట్ అన్నది ఆలోచించేటటువంటి పరిస్థితి ఎట్లాగూ లేదు. మరి ధర్మాన్ని ఉంచాలనుకుంటుందా వ్యవస్థ, లేకపోతే అధర్మమే కావాలనుకుంటుందా అన్నది కాలం డిసైడ్ చేయాలి. లేకపోతే కొబ్బరికి ఉప్పు నీటి కొరివి ఈ చిత్రంలో ఎండిపోయి మొండి దూలాల్లా నిలబడినవి ఏంటో తెలుసు అంటూ కొబ్బరి చెట్లకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య. కోనసీమ కొబ్బరి తోటలు కొందరు స్వార్థానికి ఇలా బలవుతున్నాయి. తోటలు నానుకుని ఉన్న కాలువల ఆక్రమణలు ఎగదన్నుతున్న సముద్రపు నీరు రైతన్నలు కడుపు కొడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని తీరస్సు గ్రామాల్లో సుమారు 3000 ఎకరాలు దాదాపు 1,00,000 కొబ్బరి చెట్లు రూపాన్ని కోల్పోయినాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంతవరకు అసలు ఈ సమాచారం బయటికి రాలేదు. మొట్టమొదటిసారి అసలు ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటి దాని మీద దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దాని పరిష్కారం ఏంటో చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కోడికత్తి శ్రీను బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరణ, ఎన్ఐఏ పిటిషన్ డిస్మిస్, హైకోర్టు తీర్పులోని 11వ పేరాకి అతీతంగా తదుపరి విచారణకు అనుమతి, మాజీ ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తిలో దాడి చేసిన కేసులో నిందితుడు జానేపల్లి శ్రీనివాసరావుకి ఏపీ హైకోర్టు గత ఫిబ్రవరి 8న ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ మే 6వ తేదీన దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పీపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పు 11వ పేరాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేసు విచారణపై ప్రభావం చూపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటూనే కేసు ట్రయల్పై దాని ప్రభావం ఉండకూడదని జస్టిస్ గవాయ్ ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడు శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన 24 పేజీల తీర్పులోని 11వ పేరాలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. 2018 అక్టోబర్ 25న సంఘటన జరిగిన కాసేపటికి సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనల మేరకు వీఐపీ లాంజ్లో నిందితుడు శ్రీనివాస్ బాధితుడిని సెల్ఫీ అడిగాడు. అప్పుడు నిందితుడు బాధితుడు ఎడం వైపు నిలబడి చిన్న కత్తితో ఎడం భుజం కింద దాడి చేయడంతో అతని చేయికి రక్తగాయమైంది. బాధితుడిని చంపడానికి నిందితుడు కత్తిని మెడపై పెట్టినట్టు ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎఫ్ఐఆర్ అంటే నేరానికి సంబంధించిన అన్ని రకాల వాస్తవాలు ఉండే ఎన్సైక్లోపీడియా కాదన్న సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో బాధితుడిని చంపేలా దాడి చేసి ఉంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండా వదిలేసేంత చిన్న విషయం కూడా కాదని, జగన్ని చంపేయాలన్న కసితో శ్రీని దాడి చేసినట్టు కనిపించలేదు. ప్రధాన సాక్షి ఇచ్చినటువంటి వాంగ్మూలం చెప్తోంది. ఇతర సాక్షుల వాంగ్మూలాల్లోనూ ఇదే కోణాన్ని ప్రస్తావించారు. అయితే అంతకుముందు నమోదు చేసిన వాంగ్మూలంలో ఇట్లాంటి కోణం కనిపించలేదు. గాయ ధృవీకరణ పత్రం ప్రకారం జగన్కి ఎడమ చేయి పైభాగంలో చిన్న గాయమైంది. శ్రీను నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి 2.5 అడుగులాలు బ్లేడు పిడి 2 కలిపి మేర ఉంది. ఈ దాడి వల్ల తీవ్ర గాయం కానీ మరణం కానీ సంభవించలేదు. అతను తీవ్రంగా గాయపరచడానికో చంపడానికో దాడి చేసినట్లేదు. పిటిషనర్ వాదనల ప్రకారం ఒక పరికరాన్ని, వస్తువును, ఆయుధాన్ని ఉపయోగించి హింసాత్మక చర్యకు పాల్పడినంత మాత్రాన అది సెక్షన్ 3A కింద పేర్కొన్న నేరాల కిందకి రాదు. ఆ హింస కారణంగా వ్యక్తికి తీవ్ర గాయం లేదా మరణం సంభవిస్తే తప్ప దాన్ని నేరంగా భావించడానికి వీలేదు. ప్రస్తుత కేసులో అట్లాంటిది ఏమీ లేదని హైకోర్టు 11వ పేరాలో పేర్కొంది. వ్యాఖ్యలు కేసు ట్రయల్పై ప్రభావం చూపకుండా నిలువరించాలని ఎన్ఐఏ తరపున నటరాజన్ కోరగా న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అంగీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గోదావరి కావేరీ అనుసంధానం, పోలవరం నుంచే మేలు, జాతీయ జలాభివృద్ధి సంస్థ సమావేశంలో ఏపీ స్పష్టీకరణ, రాష్ట్రాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు పోలవరం నుంచే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఎగువన ఇచ్చెంపల్లి లేదా సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి నీటిని తరలిస్తే ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు నెరవేరబోవని పేర్కొంది. ఆ డిపిఆర్ సరిగ్గా అధ్యయనం చేసి రూపొందించింది కాదని, ఆ ప్రకారం ముందుకు వెళ్తే అనేక సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. జాతీయ జలాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశం సోమవారం వర్చువల్గా జరిగినప్పుడు ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.
దారుణంగా చంపి ఇంట్లోనే దహనం, మిస్టరీగా ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య, తమిళనాడులోని కడలేరులో దారుణంకి సంబంధించినటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే బడి నుంచి వెళ్ళి బలైపోయింది, చేబ్రోల్లో అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి, గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో మృతదేహం. గుంటూరు జిల్లా చేబ్రోలోని కొత్తరెడ్డిపాలెంకి చెందినటువంటి 8వ తరగతి ఎస్సీ విద్యార్థిని శైలజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా పడి ఉంటాయని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపారు. ఆ మెడపై గాయాలు కనబడడంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. శైలజ ఆమె అన్నయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. బడి ముగిగానే బాలుడు ఒక్కడ ఇంటికి తిరిగి వచ్చాడు. చెల్లేదని తల్లి ప్రశ్నించడంతో వెంటనే ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగాలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్ళిపోయినట్టు వాళ్ళు చెప్పారు. దీంతో తల్లి కుమారుడు కలిసి ఊళ్ళో వెతికారు. ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజ్ ఇంటి వద్ద చెల్లెలు చెప్పులు ఉండాలని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళు ఇంటి తాళం పగలగొట్టి బాలికను బయటికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అప్పటికే ఆ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు బాలిక మృతికి బాధ్యులని కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజుకి పెళ్ళైన 3 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు నాగరాజు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదివరకు ఇట్లాంటి వార్త అయితే ఫ్రంట్ పేజీ జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి కోణంలో వచ్చి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం వార్తగానే ఇస్తున్నారు. మంచిది, అప్పుడు కూడా వార్తగా ఇచ్చి ఉండాలి కాబట్టి దాంట్లో రాజకీయ కోణాలు చేర్చేవాళ్ళు ఇప్పుడు వార్తగా ఇస్తున్నారు. ముందైతే ఒక ఆడపిల్ల 13 సంవత్సరాల ఆడపిల్ల ఒక స్కూల్ పిల్లని చంపేటటువంటి ఘాతుకానికి పాల్పడ్డటువంటి వాడు ఎవడైనా సరే వాళ్ళని వదిలిపెట్టకూడదు. మన రాష్ట్రంలో తుపాకీలకు పని చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పుకోవాలి. ఇకపోతే సాక్షి భూ కాయింపు అంటూ శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చబద్దాలు, జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కాములకు బాబే ఆద్యుడు, భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం, పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసైన్ చొక్కలు, ఈనాం, అనాధీనం, లంక భూములు, సాగుదారికి లబ్ధి, ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తోందా? అసలు దోపిడీ అంటే అమరావతి కుంభకోణం, విశాఖలో భూముల కబ్జాకు ఆదాయ బాబు, మైనింగ్ ఆదాయం బాబు హయాంలో ఏటా 2,000 కోట్లే, జగన్ వచ్చాక ఏటా 4,000 కోట్లు, 5 ఏళ్లలో మైనింగ్ ఆదాయం 10,000 కోట్లు పెరిగితే 19,000 కోట్ల దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు, ఇసుకతో పారదర్శకంగా 4,000 కోట్లు రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్ట, మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్ని ఏమంటారు అంటూ ఇవన్నీ గత 5 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే జగన్ ఫార్ములాని తప్పుబట్టారు, చంద్రబాబు ఫార్ములా కరెక్ట్ అనుకున్నారు. కాబట్టి ఇది జగన్ చేసిన దాన్ని సంబంధించి వాళ్ళు ఏ వార్త రాసినా కూడా కరెక్టే అని భావించాలి. లేకపోతే చనిపోయాననే అనుకున్న కుడివైపు తిరగబట్టే బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టమో, ప్రాణాంతక దాడిపై ట్రంప్, పోలీసులు తప్పిదమే FBI, ఆ సమయంలో నేను చనిపోయానని అనుకున్న కేవలం అదృష్టమే దైవమో నన్ను కాపాడాయి, నాకు చికిత్స చేసిన డాక్టర్ కూడా ఇలాంటి దృశ్యాన్ని తన కెరీర్లోనే అన్నడూ చూడలేదని, ఇది అద్భుతం అని చెప్పారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలని అనుకున్నా, కానీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల ఒత్తిడి మీద ఆసుపత్రికి వెళ్ళా, అధ్యక్షుడు జో బైడెన్ నాకు ఫోన్ చేసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారంటూ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి అంటూ పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కళ సాకారానికి వైద్య జగన్ చర్యలు, 8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం, పటిష్ట ప్రణాళికలతో మహోన్నత ఆశయాన్ని ముందుకు నడిపించిన వైద్య జగన్, గత ఏడాది 5 కళాశాలల ప్రారంభం, అందుబాటులోకి 750 MBBS సీట్లు, ఏడాది మరో 5 కాలేజీల ప్రారంభానికి ఏర్పాటు, తరగతి గదులు, ల్యాబ్లు, ఇతరత్ర ఏర్పాట్లు పూర్తి, ఏపీ విపి ఆసుపత్రులు అప్గ్రేడ్, 90% సిబ్బంది నియామకం, చంద్రబాబు ప్రభుత్వం రాకతో కాలేజీల గ్రహణం, కొత్త కాలేజీలకు అనుమతి నిరాకరించిన NMC, అప్పీలుకు వెళ్లే అవకాశం ఉన్న సర్కారు మౌనం, పేదల అభ్యున్నతిపై బాబు వ్యతిరేకతకు ఇదే నిదర్శనం అంటూ రాసుకొచ్చారు. లేకపోతే గిరిజన బాలిక ఎక్కడ బాబు అంటూ 10 రోజులైన ఆచూకీలేని చిన్నారి, ఈ ఒక్క బాలికనైనా తెచ్చి చూపించి పవన్ అంటూ నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌన ముద్దలో సీఎం డిప్యూటీ సీఎం, బాధిత కుటుంబాన్ని కనీసం పలకరించని హోంమంత్రి అనిత, అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు, నిందితులకు కొమ్ము కాస్తున్న జిల్లా టీడీపీ పెద్దలు, కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు, వారం రోజులుగా పోలీసుల అదుపులో 3 నిందితులు, బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపిన నిందితులు, బాలిక అదృశ్యానికి టీడీపీ సన్నిహితులు, అసలు దోషులు కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం అంటే రాష్ట్రంలో 34,000 మంది బాలికలు అదృశ్యమయ్యారు, వాలంటీర్లు ఎత్తుకుపోయారు, వాళ్ళ ఆచూకీ తెలియాలి, మేము అధికారంలో కొత్త అదృశ్యమైన బాలికలను సురక్షితంగా వెనక్కి తెప్పిస్తామంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటాడని అనుమానం, దళిత బాలిక అనుమానాస్పద మృతుల పరారీలో అనుమానితుడు గుంటూరు జిల్లాలో ఘటన అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్, నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీం, పాజిటివ్ వచ్చిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, 199 గ్రాముల కొకైన్ స్వాధీనం, 2 సూత్రధారులు పరారీ, టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో 5 డ్రగ్ పెడ్లర్లు చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమర్ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో అమన్ సహా 5గురిని పరీక్షించగా వారు డ్రగ్స్ వినియోగించినట్టు తెలియదు. దీంతో 5గురిని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసినట్టు
రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్ కొందరు స్థానికులు ఉన్నారని, పరారిలో ఉన్న 2 ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు, శ్రీశైలం జిల్లాలో 2పై వేట కొడవలతో దాడి, పల్నాడు జిల్లాలో బూతులు తిట్టి దాడి చేసిన వైనం, వైఎస్ఆర్ జిల్లాలో రియల్టర్లకు బెదిరింపులు, గుంటూరు జిల్లాలో హోటల్ ధ్వంసం, ఏలూరు జిల్లాలో షెడ్డు కూలుస్తామని నోటీసు. టోటల్గా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించినటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం, 139 మందికి అస్వస్థత, 7గురి పరిస్థితి ఆందోళనకరం. నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలూరు గురుకుల పాఠశాల కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 139 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరి నాయుడుపేట గురుకులం సామాజిక వైద్య కేంద్రం, సూళ్లూరుపేట సామాజిక వైద్య కేంద్రంలో గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 7గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీపీఎస్పై టీచర్ల పోరుబాట అంటూ ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాలు కూటమి ప్రభుత్వం మాట తప్పిందంటే ఆగ్రహం, జీపీఎస్ అమలు గెజిట్ ఇవ్వడంపై మండిపాటు, గెజిట్ పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ అంటూ హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం, పోనీ వీళ్ళు ఏమన్నా జీపీఎస్ కాకుండా ఓపీఎస్ ఇచ్చారంటే లేదు కదా, అక్కడ ఆల్రెడీ చంద్రబాబు గారు దాన్ని అబేయన్స్లో పెట్టేశారు, అక్కడతో ఆగిపోయింది. ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం, పోనీ వీళ్ళు వచ్చి ఓపీఎస్ ఇస్తానని ఏమైనా హామీ ఇవ్వగలరా, 5 ఏళ్ళు ఉండి చేయలేదు కదా, ఏదో ఒకటి రెచ్చగొట్టడం తప్పించి ప్రజలకు సంబంధించిన పాజిటివ్ థింకింగ్ అయితే కరువైంది. పోతే ఆంధ్రజ్యోతి ఎవరిని వదలం అంటూ ఆకాశవాదిగా వైసీపీ నేతలు దోపిడీ అన్నటువంటి వార్త. అట్లాగే జీపీఎస్కు జీవోకి బ్రేక్ అంటూ జారీ తీరుపైన విచారణ, జగన్ వివాదాస్పద జీవోపై బాబు సర్కార్ తీవ్ర ఆగ్రహం, లక్షల మంది ఉద్యోగులకు సాంత్వన, సీఎం నిర్ణయంపై సంఘాల హర్షం, రేపటి నుంచి తలపెట్టి నిరసన వాయిదా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రివర్స్ చెల్లదు అంటూ పోలవరం రివర్స్ టెండరింగ్ కేబినెట్ ఆమోదం లేదు, జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో సాగించి చీకటి దందాలో మరో కొత్త కోణం, పోలవరం ప్రాజెక్టు ధ్వంసం చేసిన రివర్స్ టెండరింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. కేబినెట్ కళ్ళుగప్పి తాడేపల్లి ప్యాలెస్ సొంత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైంది. ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకుంటే దాన్ని మంత్రివర్గంలో చర్చించి దాని ఆమోదం తీసుకుని అమల్లోకి తేవాలి, కానీ జగన్ ఆర్భాటంగా తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ కేబినెట్ ఆమోదం లేదని, అందుకే ఇది చట్టబద్ధమైన కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మంత్రివర్గ ఆమోదం లేని ఈ పాలసీ కింద పోలవరం ప్రాజెక్టు పనులు పవర్ ప్రాజెక్టు పనులు అప్పగింత కూడా చెల్లుబాటు కాదని పేర్కొంటున్నారు. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించిన 5 ఏళ్ళు అయిపోయింది, ఫస్ట్లో తీసుకున్నట్టు నిర్ణయం ఇప్పుడు చెల్లుబాటు కాదు అని చెప్తే చెల్లుతుందా? డబ్బులు ఆ తర్వాత మెగా సంస్థ వచ్చేసింది, అది ప్రాజెక్టు చేపట్టేసింది, దానికి బిల్లులు కూడా చెల్లించారు కదా, ఇంకా మరి దాంట్లో చెల్లుబాటు కాకపోవడం ఏంటి? ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించుకునేటటువంటి వ్యవహారం నడుస్తుంది, అంత మించేం లేదు. లేకపోతే భూముల రీసర్వే నిలిపివేస్తాం, నాడు అక్రమాలకు నిలవగా ఆ ప్రక్రియ, రైతులు కోరితే అవసరాన్ని బట్టి సర్వే, ఆనాటి తప్పులు సరిదిద్ది న్యాయం చేస్తాం, 982 ఎకరాల మీద ఈనాం ఉత్తర్వులు రద్దు, సర్కారు ఆ భూమి జప్తు చేసుకుంటుంది, మాజీ సీఎస్ బంధువుల భూ కొనుగోళ్లను పరిశీలిస్తాం, జగన్ పాలనలో దురాఘాతాలకు 5 కోట్ల ప్రజల ప్రత్యక్ష సాక్షులు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం అంటూ వైసీపీ 11 సీట్లు వస్తే అసెంబ్లీకి రావడం లేదు, పరాజయాలను తట్టుకుని నిలబడ్డం, మరొకరైతే పార్టీని వదిలేసేవారంటూ పోటీ చేసిన 21 చోట్ల గెలవడం బేష్, 100% స్ట్రైక్ రేటుపై అంతటా చర్చ, అంబానీ కుమారుడి పెళ్ళిలోని ఇది ఎలా సాధ్యమైందని అడిగారు. వైసీపీ పాలనలో భయంతో బతికారు, రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు, సొంత ఎంపీని బంధించి హింసించారు, చివరికి చంద్రబాబుని జైల్లో పెట్టారు. వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం, వ్యక్తిగత దాడులు కరెక్ట్ కాదు, టీడీపీ బీజేపీ నేతలను తగ్గించి మాట్లాడొద్దు, నేతలకు పవన్ సూచన, పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాయిరెడ్డి నోటి దురుసు అంటూ జర్నలిస్టులపై తిట్ల పురాణం, వాడు వీడు అంటే అసభ్యకర భాష, పెద్దల సభలో సభ్యుడిని అనేది మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన అధికారిని భర్త విమర్శించాలంటే ఆయన అనాలి, లేదంటే పరువు నష్టం దావా వేసుకోవాలి, కానీ జర్నలిస్టులపై చెలరేగిన సాయిరెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సహకారానికి వైసీపీ కాటు అంటూ జగన్ ప్రభుత్వ పడగనేటలో సహకారంలో అవినీతి పురివిప్పింది, ప్రభుత్వ పెద్దలు తన అన్యాయాలతో సహకార సంస్థలు నింపేశారు, రాజకీయ అధికారం కుమ్మక్కయ్యాయి, యథేచ్ఛగా దోపిడీ సాగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ నాడు విపక్ష నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తప్పనిసరి కావడంతో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఎప్పట్ల అధికార రాజకీయ తిమింగలాలు దిలాసగా తప్పించుకొని మళ్ళీ అవే పదవుల్లో కొనసాగడానికి ఎవరి స్థాయిలో వాళ్ళు పదవులు కదుపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యువతపై కాంబోడియా వల్ల ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు, వెళ్ళిన వాళ్ళంతా బాండుపై సంతకాలు, రోజుకు 18 గంటల పైగా పని, 2.4 లక్షలు చెల్లించి మోసపోయాం, గుంటూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు, డబ్బుల కోసం స్థానిక ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో యువతను కాంబోడియా పంపిస్తున్నారు, అక్కడికి వెళ్ళిన వారితో సైబర్ నేరాల కంపెనీలు బలవంతంగా పనిచేస్తున్నాయి, ఏజెంట్ మాట విని మోసపోయాం, మా దగ్గర వసూలు చేసిన లక్షలు తిరిగి ఇప్పించండి, అక్కడ చిక్కుపోయిన 100,000 మంది తెలుగు వారిని రక్షించండి అంటూ 2 యువకులు గుంటూరు జిల్లా ఎస్పీకి మొరబెట్టుకున్నారు. సోమవారం వారు చేసిన ఫిర్యాదు ప్రకారం గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా సుధాకర్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. తెనాలి చెంచుపేటకు చెందిన సాతా వీరశంకర్రావుకి 2 కుమారులు కోటేశ్వరరావు, నాగరాజు ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా శంకర్రావుకి తెనాలికి చెందిన గాజు సుధాకర్ పరిచయం అయ్యాడు.
కాంబోడియాలో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని శంకర్రావుకు నమ్మబలికాడు. ఒక్కొక్కరికి 60,000 చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో వీరశంకర్రావు ఏజెంట్ సుధాకర్కు 1.2 లక్షలు చెల్లించాడు. విజిటింగ్ వీసా మీద శంకర్రావు కుమారులిద్దరిని గత ఫిబ్రవరి 19 కోల్కతా నుంచి కాంబోడియా పంపాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో తనిఖీ చేసిన అధికారులు వీరు మోసపోతున్నారని గ్రహించి వారిని నేరుగా ఇండియా పంపించేశారు. దీంతో ఏజెంట్ సుధాకర్ వీరశంకర్రావు నిలదీశారు. మరోసారి తాను మాయమాటలతో సుధాకర్ వాళ్ళని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత గత మార్చిలో మళ్ళీ 1.2 లక్షలు తీసుకుని బిజినెస్ వీసా తెప్పించాడు. ఈసారి హైదరాబాద్ నుంచి వియత్నాం పంపించాడు. అక్కడి నుంచి క్యాబ్ ద్వారా కాంబోడియా పంపాడు. అప్పటికే అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100,000 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది యువకులు ఉన్నారు. కోటేశ్వరరావు నాగరాజును చూసిన తెలుగువారు అక్కడ పరిస్థితిని అన్నదమ్ములకు వివరించారు. వారిచ్చే బాండ్లపై సంతకాలు చేయొద్దని చెప్పారు. సంతకాలు చేస్తే పాస్పోర్ట్లు గుంజుకుంటారని నిర్బంధిస్తారని, ఆ తర్వాత నరకం చూపిస్తారని, తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో సైబర్ నేరాలు చేస్తున్నారని చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేయాలని, యూరినల్స్కి 4 నిమిషాల్లోనే వెళ్ళి రావాలని, ఆలస్యమైతే జీతంలో డబ్బులు కట్ చేస్తారని చెప్పారు. దీంతో భయపడిన కోటేశ్వరరావు నాగరాజు సోదరులు వెనక్కి వెళ్ళిపోతామని బాండ్లపై సంతకాలు చేయమని అడ్డం తిరిగారు. తెనాల్లోని ఏజెంట్ సుధాకర్కి ఫోన్ చేసి వెనక్కి పిలిపించాలని ఒత్తిడి చేశారు. లేదంటే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులు ఫిర్యాదు చేస్తాను అక్కడ కంపెనీ వారితో పాటు ఏజెంట్ సుధాకర్ కూడా ఫోన్లో బెదిరించారు. మరోవైపు వీరశంకర్రావు సుధాకర్ని గట్టిగా నిలదీశారు. దీంతో మరో 1.2 లక్షలు చెల్లిస్తే వెనక్కి పిలిపిస్తానని చెప్పాడు. పిల్లలు రాగానే డబ్బు సెటిల్ చేస్తానని చెప్పడంతో ఎట్టకేలకు ఆ ఇద్దరిని తిరిగి స్వదేశాలకు రప్పించారు. కాంబోడియాలో 100,000 మంది తెలుగు యువకులు తమలానే వెళ్ళి అక్కడ సైబర్ నేరాల కంపెనీలు ఇరుక్కున్నారని బాధితులు నాగరాజు వాపోయారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఏ తరహాలో ఉన్నాయి, కాంబోడియాలో సైబర్ క్రైమ్ కంపెనీలు అలా ఉన్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం గడువు ముగిశాక స్వదేశానికి వెళ్ళిపోతామంటే పంపకుండా బెదిరిస్తున్నారు. అక్కడ విషయాలు ఏమాత్రం లీక్ చేసినా చంపేస్తారని యువకులు ఆందోళన చేస్తున్నారు. తెనాలికి చెందిన ఏజెంట్ గాజుల సుధాకర్ అదుపులో తీసుకుని విచారిస్తే అనేక మోసాలు వెలుగులోకి వస్తాయి. ఎంతోమందికి విముక్తి లభిస్తుంది. మా నుంచి ఉద్యోగాల పేరుతో తీసుకుని 2.4 లక్షల పాటు అదనంగా ఆయన ఖర్చు మొత్తం ఆయన నుంచి ఇప్పించి మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేంద్రం ఇచ్చిన నిధులు ఎటు వెళ్ళాయో తెలియదు. ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందని, అవన్నీ ఏమయ్యాయో లెక్కలు లేవని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. విశాఖపట్నం వచ్చిన ఆయన పార్టీ కార్యాలయం సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చారని, ప్రధాని మోడీతో పాటు 9 మంది కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్, 16వ ఆర్థిక సంఘం కమిషన్ని కలిశారని తెలిపారు. ఈ 5 ఏళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులకు వివరాలు ఏమీ సమర్పించలేదని, వాటిని ఎటు మళ్లించారో కూడా తెలియదని ఆ శాఖల కార్యదర్శులకి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆ వివరాలు తెలిస్తే తప్ప కేంద్రం మళ్లీ రాష్ట్రానికి నిధులు విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, రాజధాని అభివృద్ధికి కూడా అండదండలు ఉంటాయని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.